హలో వీవర్స్, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏ న్యూ బ్లాగ్. ఈరోజు మేము షిన్ షూయ్ హోయ్ హాట్ స్ప్రింగ్ బాత్కి వెళ్తున్నాము. అక్కడ బాతింగ్ ఏరియా ఉంటుంది, దాంతోపాటు చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది, లీజర్ ఏరియా, ఫుట్ మసాజ్, ఇంకా బాడీ మసాజ్, ఇంకా పెద్ద స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లోనే ఏంటంటే మనకి హాట్ వాటర్ అనేది ఉంటుంది. యాక్చువల్గా మా వారు అయితే మాతో రాను అనుకుని సార్, ఆల్రెడీ ఇలాంటిది సేమ్ ప్లేస్ మా వారు చాంగ్చింగ్లోనే చూసారు, అందుకోసమే అనుకుని తను రారు. ఇంకా పర్సన్ టికెట్ ప్రైస్ అవుతుంది 49 యువన్. కానీ మేము ఆఫర్లను తీసుకున్నాం కాబట్టి మాకు 39 యువన్ అనేది పడింది. ఇంకా మా బాబుకి ఫ్రీ, అంటే వాడు 120 మీటర్ బిలో ఉన్నాడు కాబట్టి వాడికి ఫ్రీ అనమాట. అదేని మనం ఒకవేళ సాటర్డే కానీ సండే కానీ వెళ్ళామనుకోండి, అప్పుడు 20 యువన్ ఎక్స్ట్రా అనేది పే చేయాలి. అంటే పిల్లలకి 20 యువన్ అనేది ఎక్స్ట్రా అనేది పే అవుతుంది. చిల్డ్రన్ ప్లే ఏరియా 2 టైప్స్ ఉన్నది. ఒకటి సెకండ్ ఫ్లోర్లోనే చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఉన్నది. అది ఏంటి అనుకున్నంటే బాల్స్ ఉంటాయి, ఇంకా గుర్రాల బండి, ఇంకా అన్నీ ఉంటాయి, స్లైడ్ అవన్నీ. ఇంకా కింద ఎలాగనుకోనంటే వాటర్ ప్లే, అంటే వాటర్లోనే చాలా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పెట్టుంటారు, ఇంకా వాటర్లోనే గేమ్స్ అనేవి పెట్టుంటారు. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది, మీరు కంటిన్యూస్ గా ఈ వీడియో అనేది ముందు నేను ఎప్పుడు హాట్ స్ప్రింగ్ బాత్ కి అయితే వెళ్ళలేదు, అంటే ఇండియాలో అయినా సరే చైనాలో అయినా సరే. ఒకవేళ మీలో ఎవరైనా వెళ్ళుంటే కింద కామెంట్ చేయండి, ఇంకా మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతోని షేర్ చేసుకోండి. ఇంకా ఈరోజు నేను మీకు కంప్లీట్ గా వీడియో అనేది చూపిస్తాను అక్కడికి వెళ్ళాక. ఇది ఒక ఫుడ్ బ్యాగ్. లాస్ట్ టైం ఏమైంది అనుకోనంటే మేము అంటే ఏమి తీసుకువెళ్ళలేదు, జస్ట్ అంటే క్యాజువల్గా వెళ్ళి వెళ్ళిపోయాము. బాతింగ్ చేస్తాము, స్విమ్మింగ్ చేస్తాము అలా అనుకుని ఏం అనుకోలేదు. సో అప్పుడు ఏంటంటే బర్గర్ అనేది ఆర్డర్ చేసేటప్పటికి బయట నుంచి ఫుడ్ అనేది వాళ్ళు అలౌ చేయలేదు. ఇంకా లోపల వాటర్ బాటిల్, బయట వాటర్ బాటిల్ కొంటే మనకి 2 యువన్, ఇంకా లోపల వాటర్ బాటిల్ కొంటే 4 యువన్, అన్ని డబుల్ ప్రైసెస్. అందుకోసమే అనుకుని ఆ బ్యాగ్ లో నేను అన్ని టైట్గా స్నో అనేది పడున్నది, అందుకే రోడ్ మొత్తం అయితే అస్సలు నడలేము. అంటే ఇలాంటి రోడ్లో నడవాలి అనుకోనంటే మనకి స్నో షూస్ అనేది ఉండాలి. జనాలు ఎవరు పెద్దగా నడరు, అందరూ స్లైడ్ అయికొని వెళ్తుంటారు, ఎందుకంటే నడిసామనుకునంటే జారి పడిపోతాము. ఇది సూపర్ మార్కెట్, డైలీ వెజిటేబుల్ అనేది తీసుకుంటాను. ఈ పక్క నుంచి చూసారా, ఇదేనండి బాతింగ్ ఏరియా. XSHTQ XINSUIHUI. నేను ఎలా పలుకుతున్నానంటే షిన్ షోయ్ హోయ్ టీక్యూ బాతింగ్ ఏరియా. ఇది చాలా పెద్ద బాతింగ్ ఏరియా. ఇంతకు ముందు ఎలాగుండేది అనుకోనంటే ఇది ఒక, అంటే ఇప్పుడు రీసెంట్ గానే ఇది రీమోడలింగ్ చేశారు. ఒక చిన్న హట్ హౌస్ లాగా ఉండేది, ఏముండేది కూడా ఏమి తెలియలేదు. వాకేబుల్ డిస్టెన్స్, ఇంటి దగ్గర నుంచి అలా నడుచుకుంటూ ముందుకు వచ్చేయవచ్చు. అవుట్ సైడ్ అయితే వ్యూ చాలా బాగుంది, అంటే కొత్తగా రీమోడలింగ్ చేశారు కాబట్టి. ఇంకా లోపలికి వెళ్తే ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ లోన ఇలాగ మనకి బోర్డు మీద పెట్టున్నారు చూసారా, ఈ బోర్డు లోనే రాసుందంట, అంటే బయట ఫుడ్ అనేది వచ్చిన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది రాకూడదు, ఇంకా హైజీనిక్ ఇష్యూస్, దానికోసం అనుకుని అవుట్ సైడ్ ఫుడ్ అనేది అలౌ చేయరు. దానికోసం అనుకుని ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అయింది. అంటే మాకు తెలియదు కదండి, మేము అందుకే అంటే బర్గర్ చేసాము. అదేని వీళ్ళది థర్డ్ ఫ్లోర్ లోనే డైనింగ్ ఏరియా అనేది ఉన్నది. ఆ డైనింగ్ ఏరియాలోనే వెళ్ళి తింటే ఒక్కొక్కరికి మళ్ళీ 20 యువన్ ఎక్స్ట్రా అంట. మళ్ళీ నాకు 20 యువన్, మా బాబుకి కూడా 20 యువన్. అందుకోసం అనుకుని వీళ్ళు ఏమన్నారు అనుకునంటే ఎవరికి తెలియకని మీరు హాల్లోనే తినేయండి అనుకుని అన్నారు. సో మేము హాల్లోనే తినేసాము. ఇనిషియల్లీ మాకు ఇట్లా చెప్పులు క్లాత్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ బయట టెంపరేచర్ కి ఇక్కడ ఉన్న టెంపరేచర్ కి కంపేర్ చేస్తే చాలా హీట్. వెళ్ళిన వెంటనే మాకు అంటే చెమటలు వచ్చేస్తాయి. ఇది పర్ పర్సన్ టికెట్ 39 యువన్, మా బాబుకి ఫ్రీ. ఇది టికెట్ మాకు ఎలా దొరికింది అనుకోనంటే మా వారు వల్ల కొలిక్ అనేది మాకు ఇప్పించారనమాట ఈ టికెట్. ఇది ఒక కబోర్డ్ లోనే మన క్లాత్స్ అనేవి పెట్టుకోవాలి. ఇంకా దాంతోపాటు ఒక రిస్ట్ బ్యాండ్ కూడా ఇచ్చారు. ఈ నంబర్ చూస్తున్నారు కదా, ఈ నంబర్ లోనే మనం అక్కడ పెడితే అది ఆటోమేటిక్ ఓపెన్ చేసేటప్పుడు డోర్ వేసేస్తే అదే క్లోజ్ అయిపోతుంది. జస్ట్ అంటే ఓపెన్ చేసేటప్పటికి ఆ రిస్ట్ బ్యాండ్ అనేది కావాలి. ఇవి క్లాత్స్, అంటే నాకు ఈ క్లాత్స్ అనేది ఇచ్చారు. ఇంకా మా బాబుకి అయితే కొంచెం చిన్న సైజు క్లాత్స్ అనేవి ఇచ్చారు. అక్కడికి వెళ్ళాక అంటే ఆ క్లాత్స్ అనేవి మార్చుకోవాలి, చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి క్లాత్స్ అనేవి. ఇంకా అంటే లోపల ఉన్న టెంపరేచర్ కి ఇక్కడ ఉన్న ఈ క్లాత్స్ కి, కాటన్ క్లాత్స్ కి సరిగ్గా సరిపోతుంది అనమాట. అక్కడ నుంచి మేము అంటే వచ్చేసాము. ఇది ఎలా అనుకున్నంటే మెన్స్ సైడ్ వెళ్ళి సెకండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళాము. మా బాబుకి అయితే అలౌ చేయలేదు, ఎందుకంటే కింద ఉమెన్ బాత్ ఏరియా ఉన్నది కాబట్టి. అందుకోసం అనుకుని ఉమెన్ సైడ్ వాడికి అలౌ చేయలేదు. ఇంకా వాడు 5 years అబవ్ ఉన్నాడు కాబట్టి అలౌ చేయకపోవడమే మంచిది. అక్కడ చూస్తున్నారు కదా, అది ఫుట్ మసాజ్ హాల్. ఇది సెకండ్ ఫ్లోర్ లోనే ఇటు సైడ్ చాలా పెద్ద డైనింగ్ ఏరియా. వచ్చేటప్పుడు నేను ఇక్కడ అంటే చికెన్ లోనే ఏవైనా ఐటమ్స్ ఉన్నావా అనుకుని అడిగాను. వాళ్ళైతే చికెన్ లోనే ఏవి ఐటమ్స్ లేవంట. లాస్ట్ కంటే ఎగ్స్ అనేవి చూపించారు. నేను అన్నాను వద్దు అనుకుని చికెన్ బర్గర్ అనేది ఆర్డర్ చేశాను. ఇక్కడ అంటే ఈ బొమ్మలు కూడా చాలా బాగా పెట్టున్నారు. లోపల వ్యూ అయితే చాలా బాగుంది, అంబియంట్ వ్యూ అనేది. ఇంకా ఇక్కడ కూడా అంటే చిన్న చిన్న లోపల హౌసెస్ అనేవి చేస్తున్నారు. అంటే అక్కడ అవుట్ సైడ్ అయితే
రాసున్నది కదా లోపలికి వెళ్ళడానికి 59 కొన్ని ఫ్యామిలీస్ బయట ఉన్నారు. అంటే వాళ్ళ అవుట్ సైడ్ స్లిప్పర్స్ అనేవి పెట్టేసి ఇట్లా బయట పెట్టినారు. ఆల్రెడీ ఒకసారి వచ్చాం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు మేడ్స్ వాళ్ళందరూ అయితే మా బాబు కొంచెం పరిచయం అయిపోయారు. ఇది చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని డోర్ స్క్రీన్స్ లాగా పెట్టున్నారు. స్క్రీన్స్ ని కూడా ఎంత నీట్ గా అంటే వీళ్ళు మెయింటెనెన్స్ అనేది నాకు బాగా నచ్చింది. ఎక్కడ కూడా అంటే చిన్న మరక కూడా కనిపించడం లేదు. అంత బాగా మెయింటైన్ అనేది చేస్తున్నారు. ఇలాంటి ఏరియాలోనే ఏంటి అనుకున్నట్టే ఫ్యామిలీ మెంబర్స్ లంచ్ గానీ డిన్నర్ గానీ చేయొచ్చు. ఇంకా కావాలి అనుకున్నంటే లేజర్ అవ్వచ్చు. వీళ్ళు ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. అయినా ఇంకా జపాన్ సైడ్ ఈ హాట్ స్ప్రింగ్ బాత్ అనేది చాలా ఫేమస్. నాకేం తెలుసు అనుకున్నంటే బాతింగ్ అనేది తెలుసు. ఇంకా నెక్స్ట్ స్విమ్మింగ్ అంటే చాలా పెద్ద పాండ్ అనేది ఉంటుంది. దాంట్లోనూ స్విమ్మింగ్ చేస్తారు, అది కూడా తెలుసు. కానీ ఈ హాట్ స్ప్రింగ్ బాత్ అనేది ఏంటి తెలియదు. అందుకోసం అనుకుని నేను నార్మల్ గా గూగుల్లో సెర్చ్ చేశాను. అంటే ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. హాట్ స్ప్రింగ్ బాత్ అనేది ఏం లేదండి, ఒక న్యాచురల్ జియోథర్మల్ పూల్ అనేది ఉంటుంది. అందులోనే ఏంటంటే మినరల్ రిచ్ వాటర్ అనేది ఉంటుంది. ఇంకా వాటర్ అనేది హీట్ అవుతుంటది అందులోన. అది ఎలాగా అనుకోనంటే భూమి నుంచి హీట్ అనేది వస్తుంది కదా, దానివల్ల న్యాచురల్ గా అది వాటర్ అనేది హీట్ అవుతుంది. కింగ్ సైజు బెడ్స్ అనేవి వేసున్నారు. దాని కింద సోఫాస్, ఇంకా ఈ ఎల్ఈడి స్క్రీన్, దీనిపైన మనం గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు. అంటే అక్కడ రిమోట్స్ అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇనిషియల్లీ మా బాబు ఇక్కడికి వచ్చాడు. వాళ్ళు ఏమన్నారు అనుకోనంటే అక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే మనం గేమ్స్ అనేవి ఆడవచ్చు. కానీ మాకు చైనీస్ అనేది రాదు. ఇంకా ఆ క్యూఆర్ కోడ్ లోనూ కూడా ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది ఏంటి అర్థం కాదు. అందుకోసం అనుకుని మనం ఆడలేదు. దీనికి ఆపోజిట్ లోనే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉన్నది. ప్లే ఏరియా పక్కనే ఇది కూడా ఒక డైనింగ్ హాల్, చాలా పెద్ద డైనింగ్ హాల్. వీళ్ళంటే సోఫాలు కుర్చీలు అవన్నీ వేస్తున్నారు చూసారా, అవి చాలా సాఫిస్టికేటెడ్ గా ఉన్నవి. ఇక్కడ కూడా అంటే మనము ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ కూడా మనం తినొచ్చు. ఏరియా అనేది మా ఫ్రెండ్ వల్ల కొలిక్ మాకు ఇంట్రొడ్యూస్ చేసింది. ఆమె చాలా సార్లు వచ్చింది. ఆమె మేబీ అంటే ఇయర్లీ మెంబర్షిప్ అనేది తీసుకున్నది అని అనుకుంటున్నాను. ఇంకా మా వారికంటే దీంట్లోనే ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే పంపించింది. ఇక నేను చూసాను, నాకు నచ్చింది. ఎందుకంటే మా బాబు ఇట్లా డైలీ స్కూల్ కి వెళ్తుంటాడు. అప్పుడప్పుడు వాడికి ఏంటంటే ఇలాంటి ప్లేస్ కి వాడు రిలాక్స్ గా ఫీల్ అవుతాడు. నాకు కూడా అంటే ఆ రోజు బాడీ గానీ మైండ్ గానీ అంటే ఫుల్ గా రిలాక్సేషన్ అనిపించింది ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత. ఇక్కడ చాలా గేమ్స్ అనేవి ఉన్నవి. కాకపోతే ఇది కొంచెం చిన్న గేమింగ్ ఏరియా అనమాట. ఇంతకు ముందు మా బాబుకి అంటే గేమింగ్ ఏరియాకి తీసుకువెళ్ళాను. అవి ఏంటంటే ఓన్లీ గేమింగ్ ఏరియాసే ఉంటాయి. అంటే ఓన్లీ గేమ్స్, చిల్డ్రన్ ప్లే గేమ్స్ అనేవి ఉంటాయి. పైన ప్రాజెక్టర్ అనేది ఉన్నది. ప్రాజెక్టర్ నుంచి లైట్ మేము స్క్రీన్ ని బీట్ చేయాలి, అప్పుడు మనకి పాయింట్స్ అనేవి కలుస్తాయి. ఇది అయితే ఎలాగున్నది. ఇది కూడా అంటే ఒక స్లైడింగే అనుకుంటాను. అంటే లోపల నుంచి మనం స్లైడ్ అనేది అవ్వచ్చు. ఇంకా నేను ఇంకా మా బాబు అయితే ఆ గుర్రం బండి అనేది బాగా నచ్చింది. అంటే కాసేపుకి అంటే చాలా స్లోగా తిరుగుతుంది, కానీ బాగా ఎంజాయ్మెంట్ అనేది. టాయిలెట్స్ కూడా వీళ్ళు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే టాయిలెట్స్ నుంచి ఎటువంటి స్మెల్ అనేది రావడం లేదు. ఇదేనండి అంటే వుడెన్ టాయిలెట్స్ అనేవి ఇక్కడ కట్టున్నారు. ఇది అంటే ఉమెన్ సైడ్ టాయిలెట్స్ అనేవి ఎలుగున్నవి. కాసేపు అంటే నేను ఇంకా మా బాబుకి చాలా సార్లు పిలిచాను అంటే లోపలికి రమ్మనుకొని, వాడు రాకపోవడం వల్ల ఇక నేనే కాసేపు అంటే రౌండ్ గా తిరిగాను. With this is I will tell everyone get either. I will that Happy Return all button. హాట్ స్ప్రింగ్ వాటర్ కి సోకింగ్ ఇంకా రిలాక్సేషన్ కోసం అనుకుని యూజ్ చేస్తుంటారు. ఇంకా దీంట్లోనూ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నవి. ఎల్గా అనుకోనంటే మనకి అంటే మషల్ పెయిన్స్ ఏవైనా ఉంటావి అనుకోండి తొందరగా తగ్గిపోతావి. ఇంకా సర్క్యులేషన్ కోసం కూడా ఇంప్రూవ్ చేస్తుంది, సూతింగ్ అవుతుంది. ఇది చైనా ఇంకా జపాన్ లోన చాలా కల్చర్ అనేది ఉన్నది. అంటే ఇలాంటి హాట్ స్ప్రింగ్ లోన బాత్ చేయడం అనేది యాక్చువల్ గా న్యాచురల్ హీటింగ్ అంటే ఏమనుకోనంటే వాటర్ అనేది అండర్ గ్రౌండ్ జియోథర్మల్ యాక్టివిటీ ద్వారా వాటర్ అనేది హీట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ అయితే అస్సలు కాదు. ఇక్కడ కానీ అంటే ఆర్టిఫిషియల్ అనే అనుకుంటున్నాను. వాటర్ అయితే బాగా హీట్ అనేది ఉండేది.
ఫుల్‌గా టైం అనేది స్పెండ్ చేశాను. చాలామంది చైనీస్ పేరెంట్స్ అనేది చూస్తుంటాను. వాళ్ళెలా అనుకోనంటే పిల్లల్ని ఇక్కడ వదిలేసి ఇక మొబైల్ అనేది చూసుకుంటారు. అంటే నేను కూడా మొబైల్ అనేది చూస్తాను. కాదని చెప్పను. కానీ చాలా తక్కువ టైం కోసం అనుకుని చూస్తాను. మిగతా టైం అంతా వాడితోని ఆడుకోవడానికే టైం అనేది స్పెండ్ చేస్తాను. నేను కూడా ఈ స్లైడ్‌లోన ఒక 2 టైమ్స్ జారాను. అయితే ఈ స్లైడ్ చాలా అంటే డేంజర్‌గా ఉన్నది. అంటే వెనకాలేసి మనం స్లైడ్ మీద జారాలి. ముందు నుంచి జారితే ఇక అంతేని. అంటే చాలా ఫాస్ట్‌గా కిందకి వెళ్ళిపోతున్నాము. ఇంకా దాంతో పాటు ఇక్కడ ఒక రోలర్ అనేది ఉన్నది. ఈ రోలర్‌లోన నేను స్లైడ్ అవ్వడానికి ట్రై చేశాను. ఆడి మా బాబు అలిసిపోయాడు. అలిసిపోయి సోఫా దగ్గరికొచ్చేసాడు. ఇక తల పట్టుకొనేమో ఇక మొత్తం అమ్మ చెమట కారిపోతుంది అనుకోని అంటున్నాడు. బయటైతే నార్మల్‌గా మనకి -20 టెంపరేచర్. కానీ ఇన్‌సైడ్ అయితే వాళ్ళు పెట్టిన టెంపరేచర్‌కి మాకంటే చెమటలనేవి కారిపోతుంటావన్నమాట. నేను కూడా అంటే బెడ్స్ అనేవి ఎలా ఉన్నవి, ఏంటి అనేది చెక్ చేస్తున్నాను. బెడ్స్ అయితే చాలా కోజీగా ఉన్నవి. చాలా బాగున్నవి. మా బాబుకి ఇక్కడ ఒక కొత్త ఫ్రెండ్ అనేది పరిచయం అయింది. అంటే చైనీస్ అబ్బాయితోనైతే చాలా తొందరగా ఫ్రెండ్స్ అయిపోతాడు. కానీ అమ్మాయిల దగ్గరికొచ్చేసరికి అమ్మాయిలు వాళ్ళంతట వాళ్ళు మాట్లాడితేనే వీడు వెళ్లి మాట్లాడతాడు. వాడికి ఆ షైనెస్ అనేది కొంచెం ఉన్నది. ఇక్కడ పెళ్ళేదురా టోనీ. ఇటు ప్లేసెస్‌కి వస్తే నాకేమనిపిస్తదంటే నా పర్సనల్ ఫీలింగు. నేనేమనుకుంటానంటే చాలా రిచ్ పీపుల్ ఇలాంటి ప్లేసెస్‌కి రాగలరు. అంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాంటి ప్లేసెస్‌కైతే రాలేరు. ఎందుకంటే ఇది చాలా కాస్ట్ ఉంటది అని అనుకుంటాను. కానీ కంపేర్ చేస్తే మాత్రం కాస్ట్ చాలా తక్కువున్నది. అంటే నాకు ఇది అఫోర్డబుల్ అనుకోని అనిపించింది. అంటే 49 యువాన్ అంటే మాకు ఇది 39 యువాన్‌కి మాకు వచ్చింది. కానీ ఇక్కడ నార్మల్ ప్రైస్ అయితే 49 యువాన్. ఇంకా హోల్ డే అనేది ఉండొచ్చు. ఇంకా మొదట్లోనే నేను మీకు ఒక రిస్ట్ బ్యాండ్ అనేది చూపించాను చూసారా? ఆ రిస్ట్ బ్యాండ్ అనేది అక్కడ అంటే షెల్ఫ్ కోసం అనుకుని ఆ సేమ్ నంబర్ కోసం అనుకుని కట్టున్నారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఎటువంటి ఫుడ్ ఐటమ్ గాని తీసుకున్నా సరే, వాటర్ అనేది తీసుకున్నా సరే, బాడీ మసాజ్ గాని, ఫుట్ మసాజ్ గాని ఏది తీసుకున్నా సరే బిల్ మొత్తము అందులోనికే వస్తది. 100 గాని 150 యువాన్ గాని ఉంటే నేను అస్సలు రాకుంటిని. అంటే అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అంటే 49 యువాన్ అనుకునంటే మన ఇండియన్ కరెన్సీలోన 600, 650 అలాగా వస్తది. అంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్ అప్పుడప్పుడు అవుతుంటది కాబట్టి. ఇంకా మా బాబుకి ఫ్రీ ఉన్నది కాబట్టి వచ్చానన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ నేను మీకు థర్డ్ ఫ్లోర్‌లోనే చూపిస్తాను. థర్డ్ ఫ్లోర్‌లోనే ఏమనేది ఉన్నది. ఒకటవుతుంది లీజర్ ఏరియా, ఇంకొకటి బుక్ బార్ అనేది ఉన్నది. అంటే చాలా చైనీస్ బుక్స్ అనేవి ఉంటవి. అంటే మాకు ఒకవేళ మీకు చైనీస్ వస్తే మీరు చైనీస్ బుక్స్ అనేవి హ్యాపీగా ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. హాట్ స్ప్రింగ్ వాటర్‌లోన అంటే నార్మల్‌గా హాట్ స్ప్రింగ్ వాటర్‌లోన మినరల్ కంటెంట్ అనేది ఉంటది. అదేంటంటే డిజాల్వ్డ్ మెటీరియల్. అంటే రాక్స్ అనేవి ఉంటాయి చూసారా? సరౌండెడ్ రాక్స్ నుంచి అంటే మినరల్ కంటెంట్ అనేది జనరేట్ అయ్యికొని వస్తది. నమ్ముతారు అంటే అది హీలింగ్ కూడా చేస్తదనుకోని. ఎగ్జాంపుల్‌గా సల్ఫర్ ఇంకా లిథియం అనుకుని మనం చెప్పుకోవచ్చు. ఇంకా టెంపరేచర్ అనేది అబౌవ్ 25 సెల్సియస్ అనేది ఉంటది. ఇంకా ఇది న్యాచురల్లీ హాట్ అన్నమాట. హెల్త్ ఇంకా రిలాక్సేషన్ స్ట్రెస్‌ని కూడా కంప్లీట్‌గా రిమూవ్ చేస్తది. ఇంకా మసిల్ స్టిఫ్‌నెస్‌ని కూడా ఉంచుతది. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ సోఫాస్ అయితే నేను చూసాను. అంటే నార్మల్‌గా మనం సోఫా స్టోర్‌కి వెళ్తేనే ఇలాంటి వెరైటీస్ ఆఫ్ సోఫాస్ అనేవి చూడొచ్చు. ఇంకా అక్కడ కూర్చొని మనం అంటే హ్యాపీగా రిలాక్సేషన్ అనేది అవ్వచ్చు. కానీ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ సోఫాస్ అయితే వీళ్ళు పెట్టున్నారు. అంటే కలర్ సోఫాస్ అయితే ఇక్కడ పెట్టున్నారు. మేము జాలీగా కూర్చోవచ్చు. అంటే హ్యాపీగా కూర్చొని బాబుకైతే కాసేపు నేను అక్కడ వదిలేసి ఈ ఏరియా అంటే మిమ్మల్ని అందరినీ చూపిద్దాం అనుకుని ఇక్కడికి వచ్చాను. ఇంకా పైన ఈ లైట్స్ అనేవి చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ లైట్స్ అనేవి పెట్టున్నారు. ఇది అంటే ఒక ప్లైవుడ్ అంటే ఆబ్వియస్ అనుకోండి. చైనాలోనే అంటే చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ లైట్సింగ్ సిస్టమ్ అనేది ఉంటది. కానీ వాళ్ళు ఇంకా బాగా పెట్టున్నారన్నమాట. లైట్స్ అంటే నార్మల్ లైట్స్ అనేవి ఇక్కడ అసలు కనిపించడం లేదు. అంత అంటే వెలుతురుగా ఉన్నది ఈ ఏరియా అనేది.
సైడ్ కి ఇలా చేసున్నారు. అంటే ఇవి కూడా అంటే చిన్న చిన్న హౌసెస్ లాగా చేసున్నారు. అంటే అక్కడ ఒక అంటే కర్రలోన ఒక పేట అనేది వేసి ఇక్కడ ఒక చూసాను. అంటే ఒక చైనీస్ కపుల్ అక్కడ డిన్నర్ అనేది చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కిందకి అనేది వెళ్ళవచ్చు. అంటే ఆ స్టెప్స్ కూడా వేస్తున్నారు చూసారు. ఆ స్టెప్స్ నుంచి కూడా లైట్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే చాలా బాగా లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం అంటే కాసేపు తినేసి అలా పడుకోవచ్చు. కూర్చొని అంటే నార్మల్ గా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఈ స్క్రీన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పాను చూసారా. ఈ స్క్రీన్స్ కూడా చాలా బాగున్నవి. చాలా స్మూత్ గా ఉన్నవి స్క్రీన్స్ అనేవి. లోపల అంటే ఆ వ్యూ అనేది చాలా బాగుంది. ఫేస్ ని వెల్ మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అనుకున్నానంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను షేర్ చేసుకుంటున్నాను. అంటే మీలోనే ఎవరైనా ఇలాంటి ప్లేసెస్ కి వస్తే ఆబ్వియస్లీ అంటే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇలాంటి ప్లేసెస్ అంటే ఇంపార్టెన్స్ అనేది యాక్చువల్ గా ఏంటనేది ఉంటుంది. లోన చాలా పెద్ద ఇండోర్ పబ్లిక్ బాత్ విత్ రెగ్యులర్ హీటెడ్ వాటర్ కూడా ఉన్నదన్నమాట. యాక్చువల్ గా న్యాచురల్ ఇంకా జియోథర్మల్లీ హీటెడ్ విత్ మినరల్ ఇన్ఫ్యూజ్డ్ బాతింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇక్కడ చేయొచ్చు. కానీ ఇది ఏంటంటే మనం అంటే ఆర్టిఫిషియల్ బాతింగ్ అనేది ఇక్కడ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ చేయాలి అనుకుని అవుట్ సైడ్ ఏదో ఫారెస్ట్ కి అటువైపు వెళ్ళాలన్నమాట. అది కూడా అంటే అంత సేఫ్ కాదు అనుకుని నాకు అనిపిస్తుంది. వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్క్రీన్స్ నుంచి ఈ వ్యూ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉన్నది. సైజు పిల్లోస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. నేనంటే అలాంటి పిల్లోస్ ని అయితే టచ్ చేసి చూస్తున్నాను అనమాట. అంటే ఆ పిల్లోస్ అంటే దేనితోని తయారైనవి ఏంటనేది. ఇనిషియల్లీ నేను ఏమనుకున్నానంటే ఓన్లీ దాంట్లోన మనకి కాటన్ అనేది ఉంటది అని అనుకున్నాను. కానీ కాదు. అంటే కాటన్ నుంచి మనకి చిన్న చిన్న గింజలు కూడా వస్తాయి చూసారా. ఆ గింజలు ఉన్నవి ఇంకా దాంతో పాటు కాటన్ అనేది ఉన్నది. దీనిపైన ఏంటంటే తల పెట్టుకొని మనం కాసేపు అనేది పడుకోవచ్చు. ఇక్కడ నేను చాలా ఓల్డ్ పీపుల్ ని అయితే చూసాను. అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు రిలాక్సేషన్ అనేది అవుతున్నారు. చైనాలోనే చాలా ఓల్డ్ పీపుల్ అనేది కనిపిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఫుడ్ అనేది చాలా హెల్తీగా తీసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కువ సంవత్సరాలు బతికే ఛాన్సెస్ అయితే వీళ్ళకి బాగా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఉమెన్ ఏరియా సైడ్ నుంచి మేము కిందకి అంటే మా బాబుది బాగా ఆడి ఆడి వాళ్ళు అలిసిపోయాడు. అందుకోసం అనుకొని వాడికి బాతింగ్ కోసం అనుకుని తీసుకువెళ్తున్నాను. బాతింగ్ కాదు, ఒక నార్మల్ గా అంటే స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటది. అందులోనే చాలా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. అక్కడ మా బాబు అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ టైం మా బాబుకి స్విమ్ సూట్ అనేది నేను తీసుకురాలేదు. ఇక్కడ కంపల్సరీ వాళ్ళు స్విమ్ సూట్ అనేది తీసుకోండి అని కొంచెం చెప్పారు. అది ఏమి ఇవ్వలేదు. ఒక ప్యాంటు ఇంకా హెడ్ క్యాప్ అనేది ఇచ్చారు. ఆ రెండేమో 18 యువాను. ఈసారి వీడికి కొత్త స్విమ్ సూట్ అనేది నేను అంటే పిండోరో యాప్ లోనే ఆర్డర్ చేశాను. ఎందుకంటే ఎప్పటికైనా స్విమ్మింగ్ కి వెళ్ళేటప్పటికి ఇది బాగా పనికొస్తుంది. వాడికి ఎప్పుడు అంటే వాటర్ లోనే నేను అసలు వదలను. ఎందుకంటే పిల్లలకి తొందరగా జలుబు దగ్గు అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నది. ఇక్కడ ఈ వాటర్ అనేది చూస్తున్నారు కదా, ఇది నార్మల్ టెంపరేచర్ వాటర్. అంటే మనకి నియర్ అబౌట్ 40 డిగ్రీ బిలో అనేది ఉంటుంది. ఇంకా అసలు చల్లటి వాటర్ అనేది దీనిలోనికి అలౌ చేయరు. సో ఇలాంటి ప్లేసెస్ లోనే మన పిల్లలు అంటే ఎంతసేపు ఆడినా కూడా వాళ్ళకి అంటే తొందరగా జలుబు దగ్గు అలాంటిది అయితే ఏం అటాక్ చెయ్యదు. మెన్ సైడ్ స్విమ్మింగ్ పూల్ అనేది మా బాబు మిస్ అయ్యాడు. ఎందుకంటే మెన్ సైడ్ ఉమెన్ సైడ్ బోత్ సైడ్ డిఫరెంట్ గా ఉంటది. ఇంకా మా బాబుకి మా వారు ఆ రోజు రాలేదు కాబట్టి వాడు ఇక్కడే మాక్సిమం టైం అంతా స్పెండ్ చేశాడు అనుకుని వాడికి ఇక్కడ పెట్టేసి అంటే ఫోటోలు కొన్ని వీడియోలు తీసేసి వేరే వాళ్ళకి అప్ చెప్పాను అనమాట. అక్కడ అంటే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పాను అంటే నేను ఉమెన్ బాత్ ఏరియాకి వెళ్ళి బాతింగ్ చేసుకుని వస్తాను అనుకొని. ఎందుకంటే బాయ్స్ కి అయితే అస్సలు అలౌ చేయరు. ఇంకా మా బాబు కొంచెం 5 years అబౌవ్ ఉన్నాడు కాబట్టి వాడికి అంటే అలాంటి ప్లేసెస్ కి అయితే అస్సలు అలౌ చేయరు. వాటర్లోన స్లైడింగ్ అనేది సూపర్ ఫన్ అని అనిపించింది.
మొదటిసారి కోసం అనుకుని మా బాబు ఇలాంటి పూల్కి రావడము ఇంకా దాంతోపాటు వాడికి స్విమ్మింగ్ అనేది నేర్పిస్తున్నాను. నాకు స్విమ్మింగ్ అనేది రాదు, కానీ స్విమ్మింగ్లోనే బేసిక్ నాలెడ్జ్ అయితే ఉన్నది. మనము వాటర్ అనేది మనకి వస్తుంటుంది చూసారా, వాటర్ని మనము హ్యాండ్స్ ద్వారాగా బ్యాక్ సైడ్ అనేది మనం వాటర్ తీసుకువెళ్ళాలి. ఇంకా దాంతోపాటు కాల్తో కూడా మనము వాటర్ని బ్యాక్ సైడ్ పుష్ చేయాలి. అప్పుడే ఏంటంటే మనం బాడీ అనేది తేలుతుంది, అంటే మనము ముందుకు అనేది రాగలము. సో వాడికి అదే నేర్పిస్తున్నాను. కాకపోతే వాడు ఏంటంటే వాటర్లో పైన హ్యాండ్స్ అనేది పెట్టలేకపోతున్నాడు అనమాట. వాటర్ కిందనే హ్యాండ్స్ అనేది పెట్టుకొని ముందుకు ఎలాగంటే ట్రై చేసుకొని వస్తున్నారు అని వాళ్ళు ఆఫ్ చేసి పెడుతుంటారు. ఎవరైనా అంటే పిల్లలు స్విమ్మింగ్ కి వస్తే అప్పుడు అంటే మొత్తం ఇది ఓపెన్ చేస్తారు. అప్పుడు అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మా బాబు గట్ట కొన్ని ఫొటోస్ ఆ వీడియోస్ కూడా క్యాప్చర్ చేశాను. అవి చాలా అందంగా వచ్చేవి. ఇంకా వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. ఒకవేళ నా వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లు ఉంటే వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్